భారతదేశం చైనాను దాటడానికి జనాభాలో పోటీ పడుతూ ఉన్నాం. కానీ మెడల్స్ తీసుకొచ్చే విషయం లోపల ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ భారత స్థానం ఎక్కడుందో మనం అందరం కూడా కొంత బాధాతప్త హృదయాలతోటి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత క్రీడలకి, ఖేలో ఇండియాకి, ఫిట్ ఇండియాకి, యోగాకి ఇట్లా ప్రతి క్రీడకి అంతర్జాతీయ స్థాయి లోపల గుర్తింపు తెచ్చి క్రీడాకారులను గౌరవించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంట్ పరిధి లోపల మమ్మల్ని ఖచ్చితంగా ప్రతి ఎంపీని గ్రామీణ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ రోజు దేశవ్యాప్తంగా కొద్దిసేపట్లో మన్సుఖ్ మాండవీయ గారు భారతీయ క్రీడల శాఖ మంత్రి గారు ఒక లోగోని, ఒక పోర్టల్ని, ఒక స్కానర్ని మీకు అందరు కూడా అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు ఉదయం 9:30, 10:30 మధ్యలో. దయించి జిల్లా క్రీడాధికారి వెంకట నరసయ్య గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి స్కూల్కి, ప్రతి పాఠశాలకి, రెసిడెన్షియల్ స్కూల్కి ప్రతి చోటుకి ఆ స్కానర్ను పంపించండి. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయి లోపల నిర్వహించేటువంటి క్రీడలకి క్రీడాకారుల ఎంపికతో పాటు భవిష్యత్తులో వాళ్ళు మంచి క్రీడాకారులుగా రాణించడానికి వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అందుకని మీరు ఉదయం 7 గంటల కంటే మేము 5 నిమిషాల దాకా 7ంటికి ఈ కార్యక్రమానికి వచ్చినాం. మీరు కూడా అట్లే క్రీడాకారులను ప్రిపేర్ చేయడం లోపల వెంకట నరసయ్య గారు ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది అనేది నా సూచన. సరే, ఆర్థిక వనరులు ఏమున్నాయి, ఏం లేవు, స్థాయి నుంచి ఏమొస్తుంది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఏమొస్తుంది, జిల్లా కలెక్టర్ గారు ఏం కోఆపరేట్ చేస్తున్నారు, తర్వాత చూస్తే ఖచ్చితంగా దాతల సహకారంతో ఈ టోర్నమెంట్ ని మెదక్ పార్లమెంట్ స్థాయి లోపల ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిర్వహించడానికి మీ పార్లమెంట్ సభ్యుడిగా నేను సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్రీడల్ని గ్రౌండ్ లో మనం ఎంత యాక్టివ్ ఉంటే మన జీవితం అంత యాక్టివ్ ఉంటుంది. పిల్లల్ని ఎంతసేపు క్లాస్ రూమ్లకి, ఏసీ గదులకి పరిమితం చేసి వాళ్ళ శారీరక దృఢత్వం లోపిస్తే పిల్లల లోపల రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు చిన్న వయసు నుంచే వస్తూ ఉన్నాయి. అందుకని అరిస్టాటిల్ చెప్తాడు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని. ఆ సౌండ్ బాడీ ఉండాలంటే మంచి గ్రౌండ్లోకి రావడం నేర్చుకోవాలి క్రీడాకారులంతా. దురదృష్టం ఏంటంటే ఆటలంటే సెల్ ఫోన్లలోనే, క్రికెట్ సెల్ ఫోన్లలోనే, ఫుట్బాల్ ఆడే పరిస్థితికి పిల్లల్ని తీసుకొస్తా ఉన్నారు. సిద్దిపేటకి ఒక మంచి గ్రౌండ్, అటు హై స్కూల్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఒక మంచి గ్రౌండ్ ఉంది. చాలా మంది క్రీడాకారులు ఈ ప్రాంతం నుంచి గతంలో కూడా ప్రాతినిధ్యం వహించినారు. పొద్దున వస్తే అక్కడ కుమ్మటి చెరువు దగ్గర కానీ, ఇక్కడ గ్రౌండ్ లో కానీ రకరకాలైనటువంటి వ్యక్తులు, వివిధ వయసులో ఉన్నటువంటి వ్యక్తులు శరీరానికి కొంత శ్రమనిస్తూ బాగా శారీరక దృఢత్వాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. సరే, వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత ఆరోగ్యం కోసం చేస్తా ఉన్నారు. మీరు భవిష్యత్తు కోసం, మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి క్రీడాకారుల మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, కొద్దిసేపటి లోపల భారత ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి స్కానర్ లో మీ ఏజ్ గ్రూప్లలో మీరు పార్టిసిపేట్ అయ్యేటువంటి క్రీడలు, భారత ప్రభుత్వం తరఫున 5 క్రీడలు, స్థానికంగా ఉండేటువంటి 3 క్రీడలు, మొత్తం 8 క్రీడల లోపల ఈ టోర్నమెంట్స్ నిర్వహించాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాబట్టి వెంకట నరసయ్య గారు దీని పట్ల శ్రద్ధ తీసుకొని మండల స్థాయి దగ్గర నుంచి ఎంఈఓ దగ్గర నుంచి డిఈఓ వరకు ప్రతి ఆఫీసర్ కి స్కానర్ ను పంపించి అక్కడి నుంచి పిల్లల ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తే సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఆటల పోటీల్ని భారత ప్రభుత్వం, ఫిట్ ఇండియా స్థాయి రెండింటి సంయుక్త నిర్వహణ లోపల ఈ కార్యక్రమాలను కొనసాగిస్తారు. కాబట్టి దయచేసి క్రీడాకారులందరూ కూడా దీని లోపల పాల్గొని మెరుగైన ఆరోగ్యం కోసం, మంచి భవిష్యత్తు కోసం ఫిట్ ఇండియా కార్యక్రమంలో ఈ దేశం శక్తి, ఈ దేశం భవిష్యత్తే యువత అని చెప్పుకుంటాం. మిగతా దేశాలతో పోల్చినప్పుడు భారతదేశంలో 165% మంది యువకులు ఉన్నారని చెప్తారు. కాబట్టి దయచేసి యువకుల్ని క్రీడల పట్ల, నా కొడుకు ఎంబీబీఎస్ చదవాలి, నా కొడుకు ఇంజనీర్ చదవాలి, నా కొడుకు కలెక్టర్ కావాలని ఆలోచిస్తున్నటువంటి తల్లిదండ్రులు కొంచెం ఆలోచన విధానం లోపల మార్పు తీసుకురావాలి. మా పిల్లలు ఒక పివి సింధు కావాలి, ఒక సైనా కావాలి, ఇట్లా ఆటలలో కూడా మా పిల్లలు బాగా ఎదగాలనేటువంటి కోరికతోటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, జిల్లా అధికారి గారికి మరొకసారి విజ్ఞప్తి, సిద్దిపేట జిల్లా మెదక్ పార్లమెంట్ పరిధి లోపల ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించేందుకు మా పూర్తి సహకారం ఉంటుంది. కాబట్టి ఏదో తూతు మంత్రంగా కాకుండా దేశంలో ఉన్నటువంటి 543 పార్లమెంట్లలో మెదక్ పార్లమెంట్ లోంచి క్రీడాకారులు ఎక్కువ ఎంపికైనారనే రీతి లోపల మీ క్రీడా నిర్వహణ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆ దిశగా మా సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మీకు, జిల్లా క్రీడా సంస్థకి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.